Hey guys, what's up? Welcome back to Travel. Guys, imagine two big brains met. ఒకళ్ళేమో కంప్లీట్ ఇండియన్ ఫైనాన్స్ గేమ్ ని మార్చేశారు, ఇంకొకళ్ళేమో ఎంటైర్ ఫ్యూచర్ ఆఫ్ హ్యుమానిటీని చేంజ్ చేసేయడానికి రెడీ అవుతున్నారు. నేను చెప్పేది ఎవరి గురించో కాదు. వన్ ఇస్ నిఖిల్ కామత్ అండ్ అదర్ ఇస్ ఎలాన్ మస్క్. వీళ్ళిద్దరికి కలిపి రీసెంట్ గా ఒక కన్వర్సేషన్ జరిగింది. ఇది మీరు చెక్ చేయాలంటే యూట్యూబ్ లో ఉంది. అరౌండ్ 1.5 hours ఉంటది. మనం దాని నుంచి ఏం నేర్చుకోవచ్చు, అసలు ఏం పాయింట్లు తీసుకోవచ్చు, వీళ్ళ డిస్కషన్ లో హైలైట్ అండ్ పాయింట్స్ ఏంటి అనేది మనం చిన్నగా మన స్టైల్లో మాట్లాడుకుందాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇంకా మన ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఛానల్ ఒకసారి చెక్అవుట్ చేయండి. సో మీకు కనుక తెలియకపోయి ఉంటే లెట్స్ స్టార్ట్ విత్ హూ ఇస్ నిఖిల్ కామత్. మనం చాలా మంది ట్రేడింగ్ చేస్తూ ఉంటాం కదా. ట్రేడింగ్ చేసే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా Zerodha. ఆ Zerodha యొక్క సీఈఓనే నిఖిల్ కామత్. హీఈస్ అ బిలియనర్ వితౌట్ ఫార్మల్ ఎడ్యుకేషన్, ఇంకా ఇండియాస్ యంగెస్ట్ సెల్ఫ్ మేడ్ ఐకాన్. ఈయన బిజినెస్ డెసిషన్స్ చాలా షార్ప్, సింపుల్ అండ్ లాజికల్ కూడా. ఈయన ప్రూవ్ చేసింది ఏంటంటే ఇంటెలిజెన్స్ కి డిగ్రీకి సంబంధమే లేదని. ఈయన వర్క్ స్టైల్ అంతా కూడా కామ్, కంపోజ్డ్ అండ్ డీప్ థింకింగ్ మాత్రమే. అండ్ ద అదర్ గై మీ అందరికి తెలిసిన ఆయన వెరీ ఫేమస్ ఎలాన్ మస్క్. హీ సీఈఓ ఆఫ్ టెస్లా, స్పేస్ ఎక్స్, న్యూరోలింక్ అండ్ ఎక్స్ కూడా. అండ్ హీస్ ద రిచెస్ట్ మ్యాన్ ఆన్ ద ప్లానెట్. ఈయనకి మాస్ కెల్పి బతకాలనే కోరిక కూడా ఉంది. సో దాని మీద రీసెర్చ్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇతని బిజినెస్ అంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్, ఏఐ, రాకెట్స్, బ్రెయిన్ చిప్స్, ఇంకా ఎవ్రీథింగ్. ఈ డిస్కషన్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే దిస్ person is not doing any business for money, he is doing business for humanity. సో ఫైనల్ గా ఈ వీడియో అంతా నేను చూసాను కాబట్టి అందులో నుంచి నేను మీకు చెప్పబోయే పాయింట్స్ ఏంటంటే వాళ్ళు ఏం డిస్కస్ చేసుకున్నారు, అది మనకు ఎలా ఉపయోగపడుద్ది, మనకి ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఇంకా మన కంట్రీకి ఎలా హెల్ప్ అవుద్ది అనేది కంప్లీట్ గా డిస్కస్ చేసుకుందాం. అండ్ మనం ఎవ్రీడే ఎన్నో రీల్స్ చూస్తూనే ఉంటాం. ఒక్క మీనింగ్ఫుల్ కన్వర్సేషన్ లో కొన్ని ఇన్సైట్స్ తీసుకుంటే ఫ్యూచర్ ని షార్ప్ చేసే పవర్ ఆటోమేటిక్ గా వస్తుంది. సో నెక్స్ట్ 20 years లో మన లైఫ్ లో ఉండే బిగ్గెస్ట్ చేంజెస్ గురించి ఎలాన్ మస్క్ ఇంకా నిఖిల్ బాగా డిస్కస్ చేసుకున్నారు. సో మన తెలుగు యూత్ రెడీగా ఉంటే ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ టాపిక్ దే డిస్కస్డ్ అబౌట్ ఇస్ ఫ్యూచర్ ఆఫ్ ఏఐ, జాబ్స్, ఇంకా హౌ యూ షుడ్ థింక్. ఇందులో ఒక మెయిన్ పాయింట్ ఏదో కనిపించింది, దట్ AI విల్ డూ 90% ఆఫ్ ద రిపిటేటివ్ టాస్క్స్. మనం కంటిన్యూస్ గా ఒకటే పని చేసేది ఉంటాయి చూసారా, అవన్నీ కూడా కంప్లీట్ గా AI టేక్ కేర్ చేస్తుంది. హ్యూమన్స్ వర్క్ చేయడం కంప్లీట్ గా ఆప్షనల్ అయిపోద్ది అండ్ నాట్ మ్యాండేటరీ అట్ ఆల్. అండ్ పీపుల్ షుడ్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ క్రియేటివ్ థింకింగ్, ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ మాత్రమే. అంటే దీని అర్థం కంప్లీట్ గా జాబ్స్ పోతాయని కాదు. జాబ్ లాస్ అయితే ఉండదు, కానీ మనం చేసే వర్క్స్ మారిపోతాయి. జాబ్ ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ గా ఉంటది. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మిషన్స్ తీసుకుంటాయి, మనం లాజిక్ గా ఆలోచించే పని మాత్రం మనం చేయాలి. సో మరి ఇలాంటి ఫ్యూచర్ ఉంటే మన కెరీర్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి? AI కి ప్రాంప్ట్ ఇంజనీర్స్ చాలా అవసరం. ఆల్రెడీ AI ప్రాంప్టింగ్ స్టార్ట్ అయింది, దాని మీద కెరీర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేయండి. ఇంకా ఆటోమేషన్ కోసం బిజినెస్ ఆటోమేషన్ ఎక్స్పర్ట్స్ ఓపెనింగ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. రోబోటిక్ సర్వీస్ మేనేజర్స్, AI బేస్డ్ ప్రొడక్ట్ డిజైనర్స్, AI ప్లస్ ఫైనాన్స్ అనలిస్ట్, ఇలాంటి కొత్త పొజిషన్స్ కూడా చూస్తున్నాం కదా. ఇవన్నీ కూడా AI రిలేటెడ్. మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం, యూత్ కి జాబ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ సెక్యూరిటీ, బట్ మీ స్కిల్ మాత్రం ఆల్వేస్ యువర్ సెక్యూరిటీ అని. సో అది ఎక్కడ ప్రూవ్ అవబోతుంది. అండ్ నౌ ఇండియాస్ రోల్ ఇన్ ఫ్యూచర్. మన ఇండియన్ సీఈఓ నిఖిల్ కామత్ ఏమన్నారంటే ఇండియాస్ టాలెంట్ వరల్డ్ క్లాస్, బట్ వాళ్ళ కాన్ఫిడెన్స్ మాత్రం చాలా లో అని. అండ్ దీనికి ఎలా ఇచ్చిన రిప్లై ఏంటంటే ఇండియా హ్యాస్ బెస్ట్ డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్, యంగ్ పీపుల్ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది, ఇంకా వాళ్ళ ఫియర్ ని కనుక రిస్క్ చేస్తే ఎవ్రీథింగ్ గోనా వర్క్అవుట్ అని. ఇదంతా కూడా ఖచ్చితంగా ఫాలో అయితే ఇండియా 2025 నుంచి 2040 మధ్యలో డెఫినెట్ గా ఇన్నోవేషన్ హబ్ లా మారిపోతుంది. అవుట్ సోర్సింగ్ ప్రాక్టీస్ అవసరమే మొత్తానికి పోతుంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇండియా విల్ లీడ్ ఇన్ ఈవీ, సోలార్, AI ఆటోమేషన్, స్పేస్ టెక్ అండ్ మాస్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రొడక్షన్ కూడా. అండ్ లెట్స్ టాక్ అబౌట్ ఈవీ రివల్యూషన్ అండ్ సోలార్ ఫ్యూచర్. ఎలాన్ మస్క్ విజన్ లో ఇదంతా కూడా చాలా క్లీన్ ఎనర్జీ, స్మార్ట్ సిటీస్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, ఇంకా సోలార్ పవర్డ్ హోమ్స్. వీటన్నిటికి ఇండియా ఎందుకు పర్ఫెక్ట్ అంటే సన్లైట్ అబండెన్స్ ఉంది, లార్జ్ పాపులేషన్ ఉంది, రెన్యూవబుల్ ఎనర్జీ ఉంది, యంగ్ ఇంజనీర్స్ కూడా ఉన్నారు కాబట్టి. మరి ఈవీలో కెరీర్ ఆప్షన్స్ ఏమున్నాయంటే బ్యాటరీ టెక్, ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్, AI ట్రాఫిక్ ఆటోమేషన్, సోలార్ పవర్ ఇన్స్టాలేషన్ అండ్ మెయింటెనెన్స్, ఇంకా రెట్రోఫిటింగ్ వర్క్ షాప్స్ కూడా. మనం అబ్జర్వ్ చేస్తే 1990లో సాఫ్ట్వేర్ కెరీర్ చాలా బూమ్ అయింది. ఇంకా అరౌండ్ 2030లో ఈవీ కెరీర్ బూమ్ కూడా చూడడం స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎంటర్ప్రెన్యూరల్ ఇన్సైట్స్ వస్తే ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకింగ్. అండ్ నిఖిల్స్ క్వశ్చన్ వాస్ వాట్స్ యువర్ ఫస్ట్ బిజినెస్ స్ట్రాటజీ అని. అండ్ ఎలాన్ ఆన్సర్డ్ సాల్వింగ్ రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్. దీన్నే ఫస్ట్ ప్రిన్సిపల్ థింకింగ్ అంటారు. మనం ప్రాబ్లమ్ ని ఫండమెంటల్స్ తో బ్రేక్ చేయాలి, దానికి స్క్రాచ్ నుంచి సొల్యూషన్ బిల్డ్ చేయాలి అండ్ కాపీ చేయకూడదు. సో గైస్ దీని నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మీరున్న యాప్స్ కి కాంపిటీషన్ గా ఇంకో యాప్స్ ని బిల్డ్ చేయడం కంటే రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ చూడండి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఈవీ బ్యాటరీ రీసైక్లింగ్, సోలార్ గ్రిడ్ ఆప్టిమైజేషన్, AI జాబ్ స్కిల్లింగ్ ప్లాట్ఫామ్స్, వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్స్, ఇంకా హెల్త్ కేర్ ఆటోమేషన్. మన ఫ్యూచర్ స్టార్ట్అప్ ఒక యూజ్లెస్ యాప్ అయితే అయి ఉండకూడదు, మనం ఒక స్టార్ట్అప్ చేస్తే చిన్న ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవ్వాలనేదే వీళ్ళ మోటో. నెక్స్ట్ టాపిక్ దే డిస్కస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఆర్ కంప్లీట్లీ బ్రోకెన్ అని, స్కిల్స్ ఆర్ అవర్ న్యూ డిగ్రీస్. మనకి రియాలిటీలో ప్రాబ్లమ్ సాల్వింగ్ చాలా ఇంపార్టెంట్. స్కూల్స్ ఆర్ జస్ట్ టీచింగ్, మెమరైజింగ్ థింగ్స్. మన ఫ్యూచర్ ఎడ్యుకేషన్ అంతా కూడా
మల్టీ స్కిల్ మైండ్ సెట్ ఉండాలి. జనాల్లో క్యూరియాసిటీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇంకా ఇన్నోవేషన్ మాత్రమే ఉండాలి. లర్న్ స్కిల్స్ లైక్ కమ్యూనికేషన్, టెక్ లిటరసీ, ఫైనాన్షియల్ బేసిక్స్, మార్కెట్ సైకాలజీ, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఆనెస్ట్లీ చెప్పాలంటే సర్టిఫికెట్స్ ఆర్ లిటరలీ అవుట్డేటెడ్. స్కిల్ సెట్ అప్డేట్ ఉంటే ఎవ్రీథింగ్ కెన్ బి పాసిబుల్. అండ్ ఈ డిస్కషన్ తర్వాత దెర్ ఇస్ సైకాలజీ ఐ అండర్స్టూడ్ టు సర్వైవ్ ఫర్ 2050. ఎలాన్ ఇన్సైట్స్ లో చూస్తే క్యూరియాసిటీ ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఇంటెలిజెన్స్, పర్సిస్టెన్స్ ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ టాలెంట్, హ్యూమిలిటీ ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఈగో. అండ్ నిఖిల్ హైలైట్స్ కి వస్తే లర్న్ కంటిన్యూస్లీ, టేక్ ఎర్లీ రిస్క్స్, ఇంకా ఫెయిల్యూర్ కోసం అస్సలు భయపడద్దని. అండ్ మనం చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటే మనకెప్పుడు కూడా సొసైటీయే పెద్ద ప్రాబ్లం. వి ఆల్వేస్ థింక్స్ వాట్ సొసైటీ థింక్స్. వి వెయిట్ ఫర్ ద పర్ఫెక్ట్ మూమెంట్ అండ్ వి ప్లే టూ సేఫ్ కదా. స్టార్టింగ్ టుడే దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ ఇండియన్ యూత్. అవేంటో చిన్నగా మనం కూడా మాట్లాడుకుందాం. సో ఫ్యూచర్ కంప్లీట్ గా ఇన్నోవేటర్స్ కి, మల్టీ స్కిల్ లర్నర్స్ కి, టెక్స్ వే క్రియేటర్స్ కి, ఇంకా గ్లోబల్ థింకర్స్ కి మాత్రమే వర్కౌట్ అవుతుంది. సో ఫీల్డ్ వైజ్ మాట్లాడుకుందాం. ఏ ఇంకా టెక్నాలజీకి వస్తే దేర్ విల్ బి ఏఐ ట్రైనర్స్, వర్క్ ఫ్లో ఆటోమేషన్, సైబర్ సెక్యూరిటీ, ఇంకా డేటా అనాలిసిస్. అదే ఈవీ ఇంకా సోలార్ కి వస్తే బ్యాటరీ ఇన్నోవేషన్, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్, ఇంకా స్మార్ట్ గ్రిడ్ ఇంజనీర్స్. కమింగ్ టు ఫైనాన్స్ అండ్ బ్లాక్ చైన్, ఆల్గో ట్రేడింగ్, ఫిన్టెక్ అనాలిసిస్, ఇంకా వెల్త్ మేనేజ్మెంట్. కమింగ్ టు కంటెంట్ అండ్ సైకాలజీ, ఎడ్యుకేషనల్ క్రియేటర్స్, ఆన్లైన్ కోర్స్ మేకర్స్, ఇంకా థాట్ లీడర్స్. యూత్ ఇండియా అంతా కూడా రెడీ అయితే వరల్డ్ రెడీ అయిపోయినట్టే. సో ఫైనలీ వీళ్ళ డిస్కషన్ ప్రకారం 2050 లో రియాలిటీ ఎలా ఉంటదంటే హ్యూమన్స్ జస్ట్ టు ఇమాజినేషన్, మెషిన్స్ టు ఆటోమేషన్, క్రియేటివిటీ మన కరెన్సీ అవుద్ది, మెంటాలిటీ మనకున్న బిగ్గెస్ట్ వెపన్ అవుద్ది. రిచ్ పీపుల్ అనే డెఫినేషన్ కి బాగా మనీ ఉండే వాడి నుంచి బాగా ఐడియాస్ క్రియేట్ చేసే వాళ్ళగా మారిపోతుంది. సో గైస్ కంక్లూడింగ్ ఇట్ విత్ వాట్ వి లర్న్, ఎలాన్ మస్క్ చెప్పినట్టు ఫ్యూచర్ బిలాంగ్స్ టు ప్రాబ్లమ్ సాల్వర్స్, అలా నిఖిల్ చెప్పినట్టు ఇండియా హ్యాస్ టాలెంట్ బట్ కాన్ఫిడెన్స్ ఇస్ రిక్వైర్డ్. సో గైస్ బిలీవ్ ఇన్ ఇండియా, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, డోంట్ సింప్లీ సిట్ అండ్ కన్స్యూమ్ కంటెంట్. ఒక మీనింగ్ఫుల్ లైఫ్ ని తయారు చేసుకోండి. ఇంకా రీల్స్ స్క్రోల్ చేసి కంటెంట్ కన్స్యూమర్ అయిపోద్దు. కంటెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. జస్ట్ కూర్చుని కలలైతే కనొద్దు. చిన్న చిన్న స్టెప్స్ వేసుకుంటూ బిల్డ్ సంథింగ్ దట్ యు డ్రీమ్డ్ ఆఫ్. అండ్ గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే, ఏదైనా చిన్న సైజ్ కంటెంట్ ఉన్నట్టు, ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు, ఆల్వేస్ మీ లైఫ్ స్టైల్ ఇంపాక్ట్ అవుతుందనే ఫీలింగ్ కనుక మీకు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ చెక్అవుట్ చేయండి. ఇలాంటి రియల్ టాక్స్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ 10 years మన ఇండియా వరల్డ్ ని లీడ్ చేయాలంటే మీరు డెఫినెట్గా చాలా తెలుసుకోవాల్సిందే. సో మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వీఆర్ ఆన్ రోడ్ టు 1000 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ అంటే చాలా ఈజీగా చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.